హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము బావి దగ్గరికి వెళ్తున్నాం, అంటే పొలానికి. మేము అందరం మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడే వంట చేసుకొని అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి తిని పొలంలో కొంచెం సేపు తిరిగి అన్నీ చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం ఈరోజు. మొత్తం పొలంలోనే. మా పొలం దగ్గర ఎట్లుంటుంది ఏంటి అని చూపిస్తాను ఈరోజు వీడియోలో. మేమందరం కలిసి ఒక 1 year అయింది పొలం దగ్గరికి వెళ్ళి. ఈరోజు పొలానికి వెళ్తున్నాం. నేను వీడియో చేస్తున్నా, వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇదే కదా టెంపుల్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఎల్లమ్మ దేవుడా. చాలా ఫేమస్ టెంపుల్. మాత్రం చిన్న ఉంటది కానీ చాలా ఫేమస్. చాలా మంది వస్తారు. తాటి చెట్లు ఉన్నాయి చూడబ్బా, ముంజలు అన్నీ ఉంటాయి. ఊరికి వెళ్తే కూడా ఆడ కూడా ఇప్పుడు అతను కళ్ళు తీయడానికి వస్తాడు. ఆడ ముంజలు కొట్టి ముంజలు దొరుకుతాయేమో చూడాలి. ఇప్పటి వరకు అయితే కొనుక్కొని తిన్నాము. ఉన్నాయి, చెట్టుకున్నాయి, కొట్టిస్తాడు. వీడియోలు అన్ని సక్సెస్ గా చేయడానికి మా అక్క ఇప్పుడు నువ్వు మంచి కాదక్క, నువ్వు మంచి కోఆపరేట్ చేసి మంచి మాట్లాడినావు అనుకో వీడియోలల్లో, అందరు అదే చూస్తారు. నిన్ను కూడా ఫేమస్ చేసి పడేస్తావు. ఓకేనా? నేను స్టార్టింగ్ లో పెద్ద మాట్లాడేవాడిని కాదు అక్క. మామూలుగా అయితే నాన్ స్టాప్ వాగుతూనే ఉంటది, ఇద్దరు వాగుతూనే ఉంటారు. వీడియో ఆన్ చేయగానే మొత్తం మాట్లాడమే ఆపేస్తారు. అసలు ఏం మాట్లాడాలి అన్నట్టు చూస్తారు వీళ్ళిద్దరు. పొలం దగ్గరికి అది దాంట్లో కలిపే వాళ్ళు నార్మల్ గా వాటర్ లో కావాలంటే షుగర్ తాగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు బర్రెలకు పెట్టేది ఇప్పుడు మనం తాగాలంటాం. ఓన్లీ తౌడు ఒక్కటి సపరేట్ గా నానబెట్టి దాని వాటర్ ఫిల్టర్ చేసుకొని దాంట్లో కావాలంటే లైట్ షుగర్ లేదంటే ఉప్పు వేసుకుంటే బెటర్. ఇంకా ఉప్పు వేయాలాక? లైట్ ఉప్పు వేసుకోవచ్చు, లేదంటే ఏం లేకుండా తాగినా ఏం కాదు. అంటే ఇప్పుడు సేమ్ ఇంకా బర్రెలకు ఎట్లాగో ఏం రోగాలు రావు కాబట్టి ఇప్పుడు అది తాగితే మనకు కూడా ఏం రోగాలు రావు అన్నమాట. నాకు కొంచెం మొన్న ఇక్కడ అంతా రెడ్ అయిపోయి ఫుడ్ తినడానికి రాలేదు, బాగా రెడ్ అయిపోయింది అనమాట టంగు ఇదంతా. అయితే విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పారు. దానికి ఇప్పుడు నన్ను తౌడు వాటర్లో వేసుకొని తాగమని చెప్తారు వీళ్ళందరూ. మెడిసిన్ కన్నా ఇవి బెటరే కదా. సరే ట్రై అయితే చేద్దాం. కుమారి అంటే చెప్పు నువ్వు కూడా. రెండు లివర్లు ఎక్స్ట్రా. రిషి ఏం తింటున్నావు? చికెనా? చికెనా? ఇంకా చికెన్ విత్ అదేంటిదే కళ్ళ ఉన్నాయి. నిజమే అంటే వాటర్, కూల్ వాటర్ అట్లా కనిపిస్తుంది. నువ్వు ఫోన్ చూసుకుంటా తింటున్నావు కదా. బాగుందరా కర్రీ? పెరిగానే వేసుకున్నావు ఆల్రెడీ. మరి ఎందుకు ఒకటే నవ్వుతుర్రు? ఏమైంది? అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్. 3 o'clock. మామిడి పళ్ళు తింటాడు. మామిడి తిన్నావా రిషి? ఐషి లాలీపాప్ తింటుంది. ఇంకోటి సగం తిన్నాడు, వద్దని నాకు తిన్నాడు. నువ్వు తినవాక? నువ్వు తింటున్నావా? ఏ చూపి. అంటే తిని చూపియాల నుంచి అమెజాన్ ఓపెన్ చేసి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తానే ఉండడానికి. ఏదో కావాలంట 6,000 అంట 7,000 అంట. చూడు. హలో, ఇక్కడ రావన్నీ. ఆ అడ్రస్ ఇక్కడ మార్చని చెప్తున్నాను. రావమ్మా ఇక్కడ రాదు. ఏం బుక్ చేస్తున్నావు నువ్వు? లెగోస్ అంట. కావాలైతే చేసుకో. వాడు చేస్తే రాదంట. ఏం చేయాలరా దాన్ని?
తీయ ఉండే కాదు ఇదివరకు ఏం చేసిండంటే ఎప్పుడు మీరు ఆర్డర్ చేసినవి వస్తున్నాయి, నేను ఆర్డర్ చేస్తే వస్తలేవు అని చెప్పిండు. అయితే చిన్న పిల్లలు చేస్తే రావురా, పెద్దవాళ్ళు చేస్తేనే వస్తాయి అని చెప్పిన. అప్పటి నుంచి నా ఫింగర్ తీసుకొని చేపిస్తాడు వాడు అమెజాన్ లో. రాళ్ళు చేసింది. పొలం దగ్గరకు వచ్చేసినాం, మంచిగా తిన్నాం, పడుకొని లేచినాం. ఒకసారి మా పొలం ఎట్లుంటుందో చూపిస్తాను రండి. ఇవన్నీ కొబ్బరి చెట్లు, ఇవన్నీ రీసెంట్ గా పెట్టిన చెట్లు ఇవన్నీ. మాకేంటంటే ఇక్కడ మొత్తం చెట్లే ఉండే, కానీ కోతులు విపరీతమైన కోతులు ఉంటాయి, అందుకే అన్ని కొట్టేసినారు. ఏం లేవు ఇప్పుడు, అసలు చెట్లే లేవు. చూడండి ఇది ఒక మామిడి చెట్టు ఉంది. ఏమంతా ఎందుకైనా అట్లా వాటర్ పోసే వాళ్ళు లేరు, చూసుకోవడానికి ఎవ్వరు లేరు. మామిడి చెట్టు మాత్రం మంచిగా వచ్చింది కదా, చేద్దాం అది. దాని లోపలికి వెళ్దాం. చలో జాయింగ్ అందరు. ఇక్కడ ఎవ్వరు ఉండరు కాబట్టి నీట్గా లేదు. ఇక్కడ మొత్తం పొలానికి సంబంధించిన ఉంటాయి కదా, సంచులు అవి అవన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట. కూలర్ ఉంది, కూలర్ పాడైందా? బయట పెట్టినారు? లేదు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా వాడుకోవడానికి. ఇది కట్టి 50 years అయ్యిందంట, మా మామయ్య ఉన్నప్పుడు కట్టించినారు. సో ఇదేమో జస్ట్ మేము వస్తే ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి ఉండడానికి అట్లా, అదేమో పశువుల కోసం అన్నట్టు కట్టించినారు అనమాట. పెంకుల్ది ఇది, ఎప్పుడో 50 years బ్యాక్ది కాబట్టి పెంకుల్ది. అయినా బాగుంటుంది, మంచిగా ఉండొచ్చు దీంట్లో. రండి. ఇది కూడా ఇది హాలేగా హాల్. ఇగో సేమ్ ఇది మళ్ళీ అక్కడ పొలం దగ్గరికి కావాల్సింది. ఏదో ఇక్కడ ఒక రైస్ కుక్కర్ ఉంటుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇక్కడ ఉంటే కావాలంటే జస్ట్ రైస్ వండుకొని తినేలాగా రైస్ కుక్కర్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మా మామయ్య ఫోటో ఉంది, డస్ట్ బట్ ఉంది. మా మామయ్య ఫోటో. లైట్ లేదనుకుంటా అందులో. ఇందులో లైట్ లేదు, అక్కడ వేసి చూడు, లైట్ ఉన్నట్టుంది. ఉంది ఉంది, ఎందుకులే లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉండేదా. ఇది కిచెన్ లాగా అనమాట, కానీ ఇక్కడ ఎవ్వరు వంట చేయరు, ఎవ్వరు ఉండరు. కానీ మళ్ళీ అంత పెద్ద ఉంది, చాలా పెద్దగా ఉంది అది. ఇక్కడ మాత్రం ఎప్పుడు గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇక్కడైతే ఉంటుంది. ఏమన్నా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే మంచి ఇక్కడ ఉండొచ్చు, హ్యాపీ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మేము ఉండకపోయినా కూడా చూడు ఆల్మోస్ట్ ఎంత నీట్గా ఉంది. చైర్స్ ఉంటాయి, ఫ్యాన్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, రైస్ కుక్కర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ షెల్ఫ్లో ఏమన్నా పెట్టుకోవాలంటే అట్లా సేమ్ అంతే. ఇంకా ఇక్కడ మొత్తం పొలానికి సంబంధించినవి. ఇంకో దీంట్లో గిన్నెలు కూడా ఉన్నాయి, అదే అన్ని ప్యాక్ చేసి పెట్టినట్లే. కానీ ఎప్పుడైనా కావాలంటే వండుకోవచ్చు అనేసి స్టవ్ గిన్నెలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది బెడ్రూమ్ లాగా. అప్పట్లో తలుపులు చూడండి, తలుపులు, ఇది బోల్టులు. ఇది కొంచెం చెదలు పట్టింది, కానీ ఇది మేమే కొంచెం కంప్లీట్ చేసాం వచ్చినప్పటి నుంచి. ఇక్కడ ఈ 2 మంచాలు ఉంటాయి, ఇవి ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. ఈ చైర్స్ ఉంటాయి మంచిగా. ఈ టేబుల్ మీద ఇప్పుడే మేము ఇంటి దగ్గర అన్ని చికెను, అన్ని కర్రీస్ అన్నీ అక్కడ వండుకొని జస్ట్ రైస్ ఒకటి ఇక్కడ పెట్టుకొని మంచిగా తిని పడుకొని లేచినాం అనమాట. అందుకే కొంచెం ఇది చెత్త చేసినాం, మేమే చేసినాము, లేకపోతే ఇది కూడా నీట్గానే ఉంటుండే. సో ఇది చూడు, ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ ఇందులో అన్నిట్లలో ఉంది. అప్పటివి ఇట్లా ఇదేమంటారు మనం దూలాలు పెట్టి కట్టింది. ఇది రేకులు కాదు, పెంకుల్ది. ప్లస్ ఎప్పుడైనా వర్షం వచ్చినా అట్లా కురవకుండా ఉండడానికి మళ్ళీ పైన పాలిథిన్ కవర్ కూడా వేయించినారు అనమాట. యాక్చువల్లీ 2 కూలర్స్ నేను చెప్పాను కదా, బయట ఒక కూలరు, ఇది ఒక కూలర్, 2 కూలర్లు కూడా ఉండే, కానీ ఇప్పుడు పాడైపోయినాయి అంట. మరి రిపేర్ చేయడానికో సంథింగ్ ఎందుకు బయటకు పెట్టినారు. ఇంకా ఈ రూమ్లలో ఫ్యాన్లు కూలర్లు పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. మేము ఎప్పుడైనా ఇట్లనే ఎండాకాలం ఊరికొచ్చినప్పుడు ఒక రోజు ఇక్కడే ఉండి తిని మంచిగా రోజంతా టైం స్పెండ్ చేసి వెళ్తాం అన్నమాట.
సో పక్కన ఇంకా వేరే కొంచెం ఉంది, అది చూపిస్తారండి. మాకు మా ఇంటి దేవుడికి మల్లన్న పండుగ చేస్తారనమాట. చేసినప్పుడు ఇగో ఇది ఏమైనా ఉన్నాయా, ఇగో ప్రతి ఇంటికి ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటే అన్ని ఇంటికి ఇట్లా ఒక కొత్త గంప తీసుకొచ్చి ఇట్లా మొత్తం డెకరేట్ చేస్తారు. పూలు మామిడాకులు అన్ని కట్టి డెకరేట్ చేసి ఇది టెంపుల్కి తీసుకెళ్తారు అనమాట. అది కొంచెం వేరే ఫార్మాలిటీ ఉంటుంది, అది మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తారు. సో ఇది ఇట్లా ఎవ్రీ ఇయర్ చేసినాయి అట్లున్నాయి. ఆ గంప ఈ గంప అవన్నీ అట్లున్నాయి. ఇవన్నీ ఇంకా అవి పరగాలు ఒడ్ల పైన కప్పడానికి అవన్నీ. సో పక్కన దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ మంచి మామిడి చెట్టు ఉండాలి యాక్చువల్లీ, బట్ ఏమో ఎండిపోయింది. ఇగో చూడు, ఈ గులాబీ చెట్టు మందార చెట్టు గులాబీ చెట్లు అన్నీ ఇవన్నీ పువ్వులు పూసినాయే కానీ ఎండిపోయినాయి. నీళ్ళు పోసేటానికి ఎవరు లేరు కదా అదే తీసుకోవడానికి. ఎక్కువ ఇది పశువుల కోసం కట్టించింది కానీ ఇప్పుడు ఇది ఏమో మొత్తం యూజ్ చేయట్లేదు. అన్ని వేస్ట్ ఐటమ్స్, పైపులు అవి చెత్త చెదారు అవన్నీ ఉన్నాయి. గోడ కూడా కొంచెం ఊరిపోయింది, గోడ అంతా పడిపోయింది వర్షానికి. ఇక్కడ మొత్తం సీతాఫలాల చెట్లే ఉంటుండే. ఈ మొత్తం ఇట్లా దీని పైకి ఇట్లా వస్తుండే కొమ్మలన్నీ. ఇప్పుడు ఎక్కడున్నాయో అన్ని కొట్టేసిరు. మళ్ళీ కొంచెం చిన్నవి వచ్చినాయి కానీ కోతులు ఆ సీతాఫలాల చెట్ల మీదకి వచ్చి పెంకల మీదకి వచ్చి ఇదిగో పెంకలు అన్నీ పడేస్తున్నాయి అన్నమాట. చుడుతాయి ఈ ఫ్రంట్లో ఆల్మోస్ట్ పడిపోయింది. ఇవన్నీ పడేస్తున్నాయి ఇక అనేసి చెట్లన్నీ తీపిచ్చేసారు. ఏం రాదులే పదా, వస్తుంది అక్కడికి వెళ్ళంతా నిజంగా వస్తుంది. సరే ఇగో ఇక్కడ అన్ని చింత చెట్టు ఉంటుండే అవి ఇవి అన్ని చెట్లు పోయినాయి. అక్కడ మాది చిన్న అమ్మవారిది టెంపుల్ ఉంది. డాగి బాయ్ గేట్లు కూడా అప్పుడు ఇంతకుముందు ఉండే అన్ని తీసేసినాం. ఇక్కడే ఉండే మొత్తం అన్ని తీసేసినాం. అన్ని వెహికల్ రావడానికి ప్రాబ్లం, గేట్లు అన్ని తీసేసినాం. అక్కడ అమ్మవారి టెంపుల్ అటు పోదామా? ఇవి అది మా చెట్లన్నీ ఉన్నాయి కదా చుట్టూ, అది బావి. రేపు ఆయన వస్తే కొట్టిద్దామా? కొడతాడా? అది కళ్ళు వచ్చే చెట్టు మధ్యలో అవి చాలా ఉన్నాయి, కొట్టాడు ఇప్పుడు అప్పుడే. అది ఎందుకు అంతగానో పొగ అవుతుంది? మంట పెట్టినట్టులే కానీ ఆడెవరు. మరి ఇంతగా అక్కడి వరకు వెళ్ళిపోయింది. బ్లాక్ క్లౌడ్స్ గాలి వస్తుంది కదా, వెళ్తూ ఉంటుందిలే దాంతో. కానీ కిందికి రావాలంటే ఇప్పుడు ఎవరు తెచ్చేటం లేరు. షాప్లో ఉంటాయిలే, వెళ్ళేటప్పుడు చూద్దాం పదా. ఆమె ట్రై చేస్తుంది చూడు. పడతావు నాన్న, వీటితోనే కదరా గేగులు చేసేది. ఏది చిన్న చిన్న తాటికాయలు అవి మట్టిలో పాతి పెడితే గేగులు ఇప్పుడు కాదు, ఇప్పుడు రావు. అదే చెప్పింది, అదేరా ఇది మట్టిలో పాతి పెడతారు. ఇది ఆ ముంజల్ది ముదిరిపోయినాక వస్తాయి నాన్న. అయ్యో ఒక్క మాడికాయ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు, అన్ని తెంపేసినట్టున్నారు. ఈ చెట్టు ఎవ్రీ ఇయర్ ఫుల్ కాస్తుంది కానీ మేము మాత్రం అస్సలు తినం. అయితే ఇట్లా ఓపెన్గా ఉంది, ఇది ఒక్కటే చెట్టు కాబట్టి ఎవరన్నా ఒకరు కోసుకొని పోవడము లేకపోతే ఇట్లా కోతులు వచ్చి తెంపేయడము ఏదో ఒకటి అయితే. మేము మాత్రం అసలు తినము ఈ చెట్టు. చెట్టు ఎక్కినావా సోని ఎప్పుడైనా? మరి ఇప్పుడు ఎక్కి చూపి, ట్రై చెయ్యి. అరే ఒకసారి జస్ట్ ట్రై చేయరా. ఎక్కువను అనట్లేదు కదా, ట్రై చేసి చూపి అంటున్నా. పడతావు రే, పడతావు రా. దిగు, అది స్లిప్ అవుతుంది. అది నువ్వు ట్రై చెయ్యి.
మరి అదే ట్రై చేసి చూడు. మరి పల్లెటూరులో పెరిగిందని అన్నావు కదా, ట్రై చేసి చూపి ఎక్కి. తాత వస్తున్నాడా? అవును, ఈ బావిలో ఉంటాయిరా. రావి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో. బావిలో ఉంటాయి అమ్మా, కానీ కనిపించవు. అందులో చుట్టుపక్కల అంతా గడ్డి ఉంటుంది కదా. టాటాయిస్ మన దగ్గర ఉన్న టాటాయిస్ కంటే కూడా 10 times పెద్దగా ఉంటుంది. వాటర్ లేవు, మొత్తం డ్రై అయిపోయింది. అవును, ఎప్పుడైనా వాటర్ ఉంటాయి దీంట్లో. ఏమాయడా ఏమోరా, ఇక్కడ రేక్కాయలు ఉన్నాయి. అవును, ఈ టైంలో రేక్కాయలు ఉండవే అసలు. అదే కదా. జాగ్రత్త నన్న, ముళ్ళు కూర్చుంటాయి. చలో జాయింగే, బారిష్ होने वाला टाइम. తీయగున్నాయిరా, జాగ్రత్త, అన్ని గాలి వస్తుంది. బాగుందా టేస్ట్? రేవు చెట్టుకి రేకాయలు తెంపుకొని ఎన్ని సంవత్సరాలు అయింది. కొన్ని టాటెస్లు ఇదంతా రౌండ్ గా మొత్తం పైకి వచ్చి పోతాడు. కొన్ని టాటెస్లు సిమ్ చేసుకుంటే ఇక్కడ పోయినాయి కదా. సిమ్ చేసుకొని బయటకు వచ్చేసినాయా? బావిలోంచి బయటకు వచ్చేసారా సిమ్ చేసుకుంటూ? వస్తాయి వస్తాయి. మా దగ్గర ఎక్కడ చూసినా తాటి చెట్లే కనిపిస్తాయి, కళ్ళు మాత్రం ఫుల్ దొరుకుతుంది. ఇది ఏం చెట్టు డాడీ? చింత చెట్టు అమ్మా అది. ఇగో ఎక్కడ చూసినా ఇంకా చాలా ఉండే, ఇవన్నీ కట్ చేసేసాము. చూసుకో. ఒకప్పుడైతే ఈ బండల పక్కన ఇక్కడి నుంచి ఆ చివరి దాకా అన్ని సీతాఫలాలు, చింత చెట్లు అసలు ఎన్ని ఉండేవో. తోట తీసేసినారు. ఇగో అరే ఈ సీతాఫలాలు ఉన్నారు ఇప్పుడు, వచ్చేసినాయి చిన్నవి. ఉండనిరా, ఇవన్నీ ఉండనే ఉండవు, కోతులన్నీ తెంపేస్తాయి ఇప్పుడు. అసలు ఎన్ని చెట్లు ఉండేనో ఇక్కడ ఈ కోతులు చేపట్టి. ఒక 200-300 ఉంటాయి కోతులు ఇక్కడ ఈజీగా. ఒక్కసారి వచ్చినాయంటే ఒక కాయ కూడా ఉంచవు, అన్నీ తెంపి పడేస్తాయి. ఏంటివిరా కాయలా? ఏమమ్మా ఇవి పెద్దగా అయినాక ఇంకా వైట్ కలర్ అవుతాయి కదా, అది తింటారు తెలుసా? అవునా, ఐడియా లేదు, తెలియదు కూడా నాకు దాని గురించి. అదే అమ్మ ఏమో చెప్తుంది, నాకు తెలియదు. కానీ మంచిది, కట్ చేయదాన్ని. ఇలా అంటే పళ్ళు అమ్ముకుంటారంట. ఎవరు? నువ్వు తోమవా?